వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నాలుగున్నరేళ్లుగా గుర్తుకు రాని డయాలసిస్ సెంటర్ ఎన్నికల సమయానికి గుర్తొచ్చింది ఎందుకు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కోటబొమ్మాళిలోని ఎన్టీఆర్ భవన్ వద్ద గురువారం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉద్దానంకి వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని ప్రజలకి మభ్యపెట్టడానికి మాత్రమే జగన్ జిల్లా పర్యటనని అన్నారు. ఇన్నాళ్లు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అని దుయ్యబట్టారు. ఉద్దానం కిడ్నీ సమస్యకి టీడీపీ హయాంలో జీవో నెంబర్ 110 ద్వారా స్థలాన్ని ఇప్పించామని, వైసీపీ ప్రభుత్వం ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి చేసిందేమిటో చెప్పాలని, రాష్ట్రంలో 403 మండలాలు కరువు ఉంటే 100 మండలాలు మాత్రమే కరువుగా ప్రకటించారని, అందులో శ్రీకాకుళం జిల్లా లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. వంశధార ప్రాజెక్టు ఈ 4 ఏళ్లలో 7% కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. రైతుల దగ్గర నుండి ప్రతి ధాన్యం గింజ వెంటనే కొనాలి, లేని పక్షంలో టీడీపీ రైతుల తరపున పోరాటానికి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెల్లని కాసుల్లాంటి వాళ్లని ఎక్కడన్నా ఒకటే అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే జగన్ పులివెందులలో బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సవాల్ చేశారు. టెక్కలిని అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వమని అన్నారు. జిల్లాలో ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ అన్నారు. ఏపీఎస్సీ డీసీఎల్ అధికారులను ఆదేశించారు. నేటి సత్సంకల్పం రేపటి వెలుగుకు సాకారమవుతుందన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా అవుతుందని, అందుకుగాను ఇంధన పరిరక్షణ కొరకు ఎల్ఈడీ బల్బుల వాడకం గురించి, కరెంటు ఇస్త్రీ పెట్టెల వాడకం, ఎక్కువ స్టార్లు ఉన్న గృహోపకరణాలు వాడకం తదితర వాటి గురించి ప్రజలకు తెలియజేసి విద్యుత్తును పొదుపుగా వాడే విధంగా ప్రజలకు ఈ వారోత్సవాల్లో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భావితరాలకు విద్యుత్ కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. జిల్లాలో సూర్య భగవానుడు కొలువున్నాడని, ఆ శక్తిని మనం ఇంధనంగా వినియోగించుకోవడానికి మన జిల్లా ముందుండాలని కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ అన్నారు. విద్యుత్ పొదుపు చేద్దాం, ధనం ఆదా చేద్దాం అంటూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇంధన పొదుపు ప్రచార పోస్టర్ను విడుదల చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గురువారం చీపురుపల్లి అసెంబ్లీ గుర్ల మండలం పల్లెగండ్రేడు ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి బీజేపీలో చేరాయి. పల్లెగండ్రేడు ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి బీజేపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ పట్ల, ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలోకి చేరడానికి ముందుకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లా పార్టీలో నూతన ఉత్సాహం కలిగిస్తుందని, మీకు పార్టీ తరపున పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తామని, రాబోయే రోజుల్లో మీ అందరికీ కేంద్రం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తామని తెలియజేశారు. అంతకుముందు స్థానిక బీజేపీ నాయకులు మరియు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఉప్పలపాటి రాజేష్ వర్మ జిల్లా అధ్యక్షులకు సాదర స్వాగతం పలికి పార్టీలో చేరిన వారిని పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఎస్వీఎల్ఎన్ రాజు, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ పాకా రాణి నాగమల్లిక, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తంపల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లు అందరూ మై భారత్ యాప్ పై అవగాహన కలిగి ఉండాలని నెహ్రూ యువ కేంద్ర కార్యదర్శి రవీంద్ర అన్నారు. జాతీయ సేవా పథకం మరియు ఎచ్చెర్ల మండల నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడి బాలాజీ, ఎచ్చెర్ల మండల నెహ్రూ యువ కేంద్ర కార్యదర్శి రవీంద్ర పాల్గొని వాలంటీర్లు అందరూ మై భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు పూర్తి చేయాలని, యువతను ప్రోత్సహించడం, భాగస్వామ్యం చేసుకుంటూ వారి భవిష్యత్తు కోసం విద్యా ఉద్యోగ సమాచారం ఆ యాప్ లో భారత ప్రభుత్వ యువజన మంత్రిత్వపు శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతుందని డైరెక్టర్ అన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ సుధాకర్ బాబు, ఏఓ మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఎఫ్ఓ అసినాయుడు తదితరులు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మధ్యలో చిరస్థాయిగా మిగిలారని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ కితాబిచ్చారు. శుక్రవారం పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు. మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని తెలిపారు. ఉప్పు సత్యాగ్రహం,
క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని, ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములని అన్నారు. ఆయన పేరుతో జిల్లా ఉండడం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుడిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన తరుణమిదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, పలాస ఆర్డీఓ భరత్ నాయక్, ఉప కలెక్టర్లు జయదేవి, బి పద్మావతి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నరసనపేట పట్టణంలో నిర్వహించిన హరే రామ హరే కృష్ణ అఖండ నామ సంకీర్తన కార్యక్రమంలో ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. నరసనపేట పట్టణం జట్టు కళాశీల యూనియన్ ఆఫీస్ వద్ద జై జగన్నాథ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరే రామ హరే కృష్ణ అఖండ నామ సంకీర్తన కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జు, నరసనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మరియు ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ బెహరా సన్యాసి సోమేశ్వరరావు బృందావనంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్యని దుస్సాలవుతో సత్కరించారు. డోల జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన ధర్మాన కృష్ణ చైతన్య పోలాకి మండలం డోలా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నూతనంగా నియమించబడిన డోల జగన్ ని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జు, నరసనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మరియు ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కణితి కృష్ణారావు, జేసీఎస్ కన్వీనర్ కణితి సత్యబాబు, పోలాకి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులతో భేటీ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఢిల్లీలో ఎయిమ్స్ విద్యాలయం యూనివర్సిటీలో చదువుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులతో పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖాముఖి అయ్యారు. వారి బాగోగులు, విద్యా వసతులపై ఆరా తీశారు. వాటితో పాటు వారి ఆలోచనలు, ఆకాంక్షలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టం వచ్చినా అన్నలా అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. విద్యార్థులంతా దేశం గౌరవించేలా సిక్కోలు ఖ్యాతిని చాటి చెప్పాలని కోరారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులర్పించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో కీలక పాత్ర పోషించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జిఆర్ రాధిక పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవిగా పేరొందిన మహాపురుషుడిగా నిలిచారని పేర్కొన్నారు. గొప్ప ఆశయాలు ఉన్న నిస్వార్థమైన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని, అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఎస్పీ కోరారు. జిల్లా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీలు టీపీ వెంకటేశ్వర్, జె తిప్పేస్వామి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు వైశ్రుతి, సిహెచ్ జీవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జలకలింగపురంలో గ్రామదేవత కొండపై అక్రమంగా గ్రానైట్ తవ్వకాలను వెంటనే ఆపాలని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి డిమాండ్ చేశారు. పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం మర్రిపాడు సి పంచాయతీ జలకలింగపురం గ్రామంలో ఇంద్రాక్షి గ్రామదేవత కొండపై అక్రమంగా గ్రానైట్ తవ్వకాలను వెంటనే ఆపేయాలని, గ్రానైట్ లీజుకు ప్రభుత్వం రద్దు చేయాలని మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి డిమాండ్ చేశారు. ఈ గ్రామదేవత ఉన్న ప్రదేశానికి గ్రానైట్ అవకాశాలను కొనసాగిస్తే ఊరుకునేది లేదని, దీనివల్ల గ్రామంలోని అనేక ఇబ్బందులు, పంట నష్టం జరుగుతుందని మరియు గ్రామస్తులకు కొండ ద్వారా వచ్చే నీటిని తాగుతున్నారని తెలియజేశారు. ఎవరైతే లీజుకు తీసుకున్న వాళ్లు గ్రామస్తులను అనేక ఇబ్బంది, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారో పోలీసుల సహాయంతో అనేక ఇబ్బందులు పెడుతున్నారని, ఇలా ఇబ్బందులు పెడితే దేనికైనా వారి తరపున పోరాడతామని తెలియజేశారు. కార్యక్రమంలో పాతపట్నం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు, మాజీ శాసనసభ్యులు కలమర వెంకటరమణమూర్తితో పాటు సర్పంచ్ ప్రతినిధి రబ్బల గణపతి, జనసేన సైనికులు దుక్క బాలరాజు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఖర్చులేని సత్వర న్యాయ పరిష్కారం కోసమే శాశ్వత లోక్ అదాలత్ అని చైర్మన్ జి జ్ఞాన సువర్ణరాజు అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి ₹1 ఖర్చు లేని సత్వర న్యాయ పరిష్కారం కోసం శాశ్వత లోక్ అదాలత్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు అన్నారు. శుక్రవారం స్థానిక చైతన్య జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజా ప్రయోజిత సేవలపై అవగాహన సదస్సులో సువర్ణరాజు మాట్లాడుతూ శాశ్వత లోక్ అదాలత్ ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందో పలు ఉదాహరణలతో వివరించారు. ఎటువంటి సమస్య ఉన్నా ఉచితంగా న్యాయ సహాయం పొందొచ్చన్నారు. సేవలు ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. శాశ్వత లోక్ అదాలత్ అనే వ్యవస్థ ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కలిగి ఉన్న వారందరికీ ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా సత్వర న్యాయ పరిష్కారం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైందన్నారు. అలాగే భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో సమానమన్నారు. ఈ తీర్పుకు ఎలాంటి అప్పీలు లేదని,
దీని ద్వారా 10 రకాలైన ప్రజా ప్రయోజిత సేవా రంగాలకు సంబంధించిన సేవల్లో ఎలాంటి అవాంతరాలు లోపాల వల్ల జరిగే నష్టాలకు సంబంధించి త్వరితగతిన న్యాయ పరిష్కారం పొందొచ్చన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో కళాశాల డీన్ కె మురళీధర్, ఏఓ కె సత్యనారాయణ, అధ్యాపకులు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.